హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. జేఈ మెయిన్కి సంబంధించి లాస్ట్ డే ఏప్రిల్ 9th ఈ ఉగాది రోజున జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో మార్నింగ్ సెక్షన్ పేపర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేద్దాం. సో ఇంకొక సెషన్ మిగిలిపోయింది, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి. ఇవాళ మార్నింగ్ పేపర్ పరిస్థితి ఏంటి అంటే ఫిజిక్స్ ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫిజిక్స్ అనేది ఈసారి మళ్ళీ టఫ్గా రావటం అయితే జరిగింది. టఫ్ అనే పదం కన్నా లెంగ్దీ అని చెప్పొచ్చు, ట్రిక్కీగా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఆటోమేటిక్ ఇంకా టఫ్ అనే అర్థం. ఫిజిక్స్ బాగా టైం పట్టిందనేటువంటి స్టూడెంట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇవాళ మార్నింగ్ పేపర్లో కూడా. బట్ కెమిస్ట్రీకి వచ్చేసరికి అయితే ఈజీగానే ఉంది, కానీ కొన్ని క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉన్నాయి. ఒక 5 to 6 క్వశ్చన్స్ అని జనరల్గా యాజ్ యూజువల్గా మీకు ఈ సంవత్సరం మన ఏప్రిల్ సెషన్ అంతా చూస్తూ ఉంటే ఫిజికల్ కెమిస్ట్రీ తక్కువగాను, ఆర్గానిక్, ఇనార్గానిక్ ఎక్కువగా ఉంటుంది గమనించారు మీరంతా. దానిలో కూడా కొద్దిగా ట్రిక్కీగా ఉండటం, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వటం, ఇలాంటి క్వశ్చన్స్ ఉండటం వల్ల కొద్దిగా టైం పట్టింది కెమిస్ట్రీ కూడా అంటున్నారు. బట్ ఈజీనే, కానీ కొంత ట్రిక్కీగా ఉన్నాయి. 5 to 6 క్వశ్చన్స్ అన్నారు. అలాగే ఇక మ్యాథమెటిక్స్కి వస్తే ద లెంగ్దియెస్ట్ పేపర్ అని చెప్తున్నారు. ఇంకా అంటే చాలా టైం పట్టింది. క్వశ్చన్స్ అన్ని చూడగానే చేయటానికి మనకు తెలిసిన కాన్సెప్ట్ అని స్టార్ట్ చేస్తే అది చేసుకుంటూ పోతుంటే క్యాలిక్యులేషన్స్ కావచ్చు చాలా చాలా లెంగ్దీగా వస్తున్నాయి. మ్యాథ్స్ పేపర్ అసలు మ్యాథ్స్ చేయాలంటేనే భయం వేస్తున్నట్టుగా కంటెంట్ కాన్సెప్ట్ తక్కువగానే ఉంది, కానీ ప్రాబ్లం మాత్రం చాలా లెంగ్దీగా వచ్చేస్తున్నాయి. ఓవర్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే టైం కిల్ చేయడానికే కావాలని ఇచ్చినట్టుగా ఉంది క్వశ్చన్ పేపర్ అనేటువంటి మాట అయితే ఒక 4-5 స్టూడెంట్ నుంచి ఆ మాట అయితే రావటం అయితే జరిగింది. కాబట్టి ఇవాల్టి పేపర్స్లో ఫిజిక్స్ అనేది టఫ్ పేపర్ అని చెప్పొచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ పేపర్ కూడా ఫిజిక్స్, మ్యాథ్స్ అనేది టఫ్ అనే పదం వాడటం కన్నా లెంగ్దీ అని వచ్చేసరికి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక 10-15 క్వశ్చన్స్ మధ్యలోనే మనం చేయగలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే స్పీడ్గా చేయగలరో క్యాలిక్యులేషన్స్, ఎవరైతే బాగా కాన్ఫిడెంట్గా మ్యాథమెటిక్స్ చేయగలరో వాళ్ళకి మాత్రమే స్కోర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ అలా ఎంతమంది స్టూడెంట్స్ అనేది మనకు తెలియదు. బట్ కెమిస్ట్రీ అనేది ఇవాళ పేపర్లో, ఇవాళ మార్నింగ్ జరిగిన పేపర్లో కెమిస్ట్రీ అనేది మంచి లీడ్ రోల్ పోషించింది. ఎవరైతే కెమిస్ట్రీని స్పీడ్గా చేయగలిగారో వాళ్ళకి, అడ్వాన్స్ రేంజ్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి ఫిజిక్స్ కూడా కొంత పర్వాలేదు, యావరేజ్ పేపర్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు వస్తున్న జేఈ మెయిన్ పేపర్తో ఏప్రిల్ సెషన్లో పేపర్ పోలిస్తే ఇవాళ పేపర్ కొద్దిగా టఫ్ కిందకి చెప్పొచ్చు. సో ఓవరాల్గా పేపర్ ఎలా ఉంది అంటే మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు ఇవాళకి సంబంధించిన పేపర్ అయితే. బట్ డిఫికల్ట్ అనే పదం కన్నా కూడా లెంగ్దీగా ఉంది, చాలా టైం కిల్ అయిందనే మాట అయితే కరెక్ట్ ఏమో. సో ఇంకొక పేపర్ మిగిలిపోయింది, ఈవినింగ్ పేపర్లు కూడా ఎలా ఉంటాయి చూసి అప్పుడు ఇంకా ఓవరాల్గా జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన అనాలిసిస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఈవినింగ్ రాయిపోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడాను చూద్దాం ఎలా ఉంటుందో పేపర్. మీరు ధైర్యంగా వెళ్ళండి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ ఉంటున్నాయి, రిపీటెడ్ మోడల్స్ ఏ వస్తున్నాయి. కెమిస్ట్రీలో పర్టికులర్గా ఇనార్గానిక్, ఆర్గానిక్ బాగా చూసుకొని వెళ్ళండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.